సదన్ ఇది హెల్పే కదా? అవును. తప్పు కాదు కదా? కాదు. హెల్పే కదా? అవును. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? ఏం లేదు, హెల్పే అయినప్పుడు తప్పు కానప్పుడు వేరే అబ్బాయి అడిగినా ఇదే హెల్ప్ చేద్దామని. నీ ఏమైంది? అదేంటి అలా చేసావు? పాపమే వాడు. అయినా ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే కదా. ఎప్పుడు జరిగితే ఏమైంది? ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే, కానీ ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే దానికి వాల్యూ. ఈ 20th సెంచరీలో కూడా సోచ్ చెప్పకే. అయినా టైంని బట్టి వాల్యూ ఉంటుందా? నీకు సండే అంటే ఇష్టమా? దానికోసమేగా వీక్ అంతా వెయిట్ చేసేది. మరి అదే సండే సమ్మర్ హాలిడేస్ లో వస్తే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు కదా. ఇది కూడా అంతే. పో పని చూసుకో. సదాన్ వచ్చాడు. సదాన్ కంగ్రాట్స్ రా. మనోడు మొత్తానికి అనుకున్న సాధించాడు రా. వీడేంట్రా ఇలా ఉన్నాడు ఈ టైంలో పండా చేసుకోకుండా? రే నువ్వు మగాడవని నేను ఒప్పుకున్నాను రా. నేనే ఓడిపోయా. లెట్స్ ఎంజాయ్ మా పట్టాలు వెట్కరాలు. చచ్చిన పవన్ ఇంకా చెప్పకండి. రే సత్య, నేను ఓడిపోయాను రా. వీడేంట్రా చెప్పిన టైం కంటే ముందే పని కానిచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? అసలేం జరగలేదురా. అది కదరా ఆ అమ్మాయి. నువ్వు ఆగరా. రే సదాన్, నిజంగా ఏం జరగలేదా? ఎన్నిసార్లు చెప్పాను మీకు ఏం జరగలేదని? నేను ఓడిపోయాను ఓడిపోయాను ఓడిపోయాను. అబ్బా ఓడిపోయాడు అంటున్నాడు కదరా, వదిలేండి. నిజంగా అక్కడేం జరగలేదంటే వాడు ఓడిపోయినట్టు కాదు, మోసపోయినట్టు. నాన్న నా మాట విను నాన్న. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న ఒక్కసారి నేను చెప్పేది విను నాన్న. శాంతి ఏమైంది? నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందే. తారా తారా నువ్వేం చెప్పు తారా. తారా నాన్న ఒక్కసారి నా మాట విను నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న విను. ఏం వినాలి? ఇప్పటిదాకా నువ్వు చెప్పింది విన్నందుకే నిలువునా ముంచావు నన్ను. మా అమ్మ మళ్ళీ పుట్టింది అనుకున్నానే, అలాంటిది నన్ను మా అమ్మ దగ్గరికే పంపించేస్తున్నావు కదే. ఆవేశపడకండి అంకుల్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరువు పోయేక పరిష్కారం ఎందుకమ్మా? నాకు ఇప్పుడున్న ఏకైక పరిష్కారం నా చావే. అయ్యో అంకుల్, ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. యూత్ అంతా ఇలానే ఉన్నారు. ఏంటి అందరూ ఇలానే ఉన్నారా? మరి నువ్వు లేవే? చెప్పు, నువ్వు కూడా చేస్తున్నావా? చెప్పు, నువ్వు ఇలానే చేస్తున్నావా? పెద్ద చెప్పొచ్చింది. చేసా అంకుల్. అదేంటి మరి ఇదేంటి? అవును చేసా, చేస్తున్నా. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను చేస్తున్నా. నేనే కాదు, ఈ రోజుల్లో యూత్ అందరూ పెళ్లికి ముందే అన్ని చేసి ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. దీన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. కానీ మీ పెద్దోళ్లే అప్డేట్ అవ్వకుండా పరువు పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తూ మీ బతుకు